హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఐసెట్కు సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏదైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ పొంది ఉంటారో వాళ్ళైతే కాలేజ్ నచ్చకపోయినా లేదంటే వేరే కాలేజ్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో మీరు మళ్ళీ ఫీజు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు 1200 పే చేసి ఉంటారో అదైతే ముందే పే చేసిన వాళ్ళు ఆల్రెడీ సీట్ పొందిన వాళ్ళు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మరియు ఎవరైతే ఫీజు పే చేయకుండా ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళైతే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది 1200. ఇక్కడ మీకు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చెప్తాను. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అయితే జరుగుతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్కి ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. మీకు ఒక రోజు అనగా 15వ తేదీ మీకు వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకునే దానికైతే అవకాశం ఇచ్చారు. మరియు మీకు 17వ తేదీ 9వ నెల 2024 రోజున మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. మీరు 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవచ్చు. మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీలో అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయడానికి అవకాశం ఇచ్చారనమాట. కాబట్టి ఎవరైతే కాలేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళైతే ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అయితే ఈ కౌన్సిలింగ్ అయితే రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వవచ్చు. అలాగే సీట్ అయితే పొందవచ్చు అనమాట. ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సెస్కి అయితే మీరు ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకుని వస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.